పాఠం. ఈ కథను రచించిన వారు వలివీటి నాగచంద్రావతి గారు. ఈ కథ జూలై 2008లో ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. ఏమిటోనే అమ్మడు, నిన్ను కారడవికి అంపకం పెడుతున్నట్టుంది గాని కాపురానికి పంపుతున్నట్టుగా అనిపించట్లేదు నాకు, నిట్టూరుస్తూ అంది వరమ్మ. అదేమిటే అమ్మా అలా అనేసావు? బిక్కమొహం పెట్టింది వసుధ. మరింకెలా అనమంటావు? అత్తగారు, ఆడపడుచు, మామగారు, మరిది ఇంత పటాలమున్న ఇంటికి కొత్త కోడల్ని కాపురానికి పంపడమంటే తోడేళ్లుండే అడవిలోకి నెట్టడమేగా. అతనికి వాళ్ళంతా ఉన్నారని మనకి పెళ్లికి ముందరే తెలుసు కదే? సందేహంగా అడిగింది వసుధ. తెలవకపోవడమే తెలుసు. తెలియందల్లా దారిన పోయే తద్దినమా మా ఇంటికి రమ్మని అతగాడు పిలిచి మరీ వాళ్ళందర్నీ తలకెత్తుకుంటాడని. అతను ఇలాంటి పిచ్చిమాలోకమని తెలుసుంటే చస్తే నిన్ను ఇచ్చుండేదాన్ని కాదు, రుసరుసలాడింది వరమ్మ. అవును పాపం, ఆ మాట మాత్రం నిజం. కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలి అన్న అంశం మీద ఆవిడకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి. అందగాడు, ఆర్జనపరుడు, అణకువ కలవాడు లాంటి ఉండాల్సిన లక్షణాలు సరే, అమ్మ, చెల్లి, తమ్ముడు లాంటి ఉండకూడని లంపటాన్లేని వరుడి కోసం తెగ ప్రయత్నం చేసింది కూడా. కాని కుదిరింది కాదు. ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కదానికి 100% క్వాలిటీ లేనేలేదు. చివరికి భానుమూర్తి, అదే వసుధకు చేసిన వరుడు, అతని విషయంలో రాజీ పడాల్సొచ్చింది. తన అల్లుడికి ఉండాలని వరమ్మ కోరుకున్న అన్ని క్వాలిఫికేషన్లు భానుమూర్తికి ఉన్నాయి. ఒక్క అతని కుటుంబపు తలనొప్పి తప్ప. సరేలే, ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు, సంసారమంతా అతనితో పాటే ఉంటుంది, నా కూతురికి ఆ సెగ తగలదులే అని మనసుకి నచ్చ చెప్పుకుని ఆ సంబంధానికి ఒడబడింది వరమ్మ. తీరా చేస్తే ఆ అల్లుడేం చేశాడు? కూతుర్నింకా కాపురానికి పంపనే లేదు. ఆవిడ అంచనాల్ని కాస్త తలకిందులు చేసి పారేశాడు. తండ్రి రిటైర్ అవగానే మీరిక నాతో పాటు ఉండాల్సిందే అంటూ ఆ పరివారాన్నంతా తెచ్చి నెత్తిమీద పెట్టుకున్నాడు. ఇది వరమ్మ ఊహించలేదు. సొంత ఊరుంది, సొంత ఇల్లుంది, అక్కడికే వెళ్లి స్థిరపడతారనుకుంటే జరిగింది ఇది. వసుధని కాపరానికి పంపేందుకు ముహూర్తం నిర్ణయించిన దగ్గర్నుంచి వరమ్మ మనసులో లేదు. పిచ్చి సన్నాసి, వాళ్లతో ఎలా వేగుతావో ఏమిటోనే అంటూ తెగ ఫీలైపోతూ చెమ్మగిల్లాయేమో అన్న అనుమానంతో తల్లి మాటిమాటికి కళ్ళు ఒత్తుకుంటుంటే వసుధ, ఏమిటమ్మా నువ్వు మరీను, వాళ్ళు మాత్రం మనుషులు కారు. అయినా ఇంకా ఈ రోజుల్లో కోడరికం పెట్టేవాళ్ళెవరున్నారు చెప్పు? పోని వాళ్ళు మరీ చెడ్డవాళ్ళు అనుకున్నా నేను అంత తెలివి తక్కువ దాన్ని, చెల్లాయిలా అమాయకురాల్ని కాదుగా అని నచ్చ చెప్పబోయింది. అందుకే నిన్ను వెర్రిమొహమా అన్నది. వాళ్ళు నిన్ను కొడతారు, తిడతారు అని కాదు నా భయం, మరి మీ ఆనందానికి అడ్డవుతారని. ఆ కూర్చో చెబుతా. అక్కడ్నించి మొదలైంది బోధన. చక్కగా చిలకా గోరింకల్లా మీ ఇద్దరే ఉంటే అది కొత్త కాపురంలా ముచ్చటగా ఉంటుంది గాని చుట్టూరా వాళ్ళందరూ గుమిగూడుంటే ఎలా ఉంటుంది? పబ్లిక్ పార్కులో డ్యూయెట్ పాడుకునే సినిమా షూటింగ్లా ఉంటుంది. అవునా? అవును. ఆ సీను ఊహించుకుంటూ దిగాలుగా తలూపింది వసుధ. మీ ఆయన ఆఫీసు నుంచొస్తూ 2 మూరల పూలమాల తెచ్చాడనుకో, అమ్మకి చెల్లికి వాటా పోను, నీకు మిగిలేదెంత? బెత్తెడు. సరదాగా ఏ సినిమాకో ప్రోగ్రాం వేసుకున్నారనుకో, మేము వస్తామంటూ చెల్లి తమ్ముడు తయారు. ఎలా ఉంటుంది నీకు? తట్టుగాలి రేక్కు రాదు? ఎందుకు రాదు? వస్తుంది కదూ. ఇవే కాదు, ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మీ ఇద్దరే జంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోలెడుంటాయి. అవి నీకెలా తీరుతాయి? అవలా ఉంచు. ఏడాదికి లక్షలు సంపాదిస్తున్నాడా అల్లుడు? మీ ఇద్దరే అయితే ఎంత వెనకేసుకోవచ్చునో. 4 ఏళ్లు తిరిగేసరికి ఓ ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఓ కారు కొనుక్కోవచ్చు. ఇంకా పోతే పుట్టే వాళ్ల చదువులకి సంధ్యలకి ఏ ఇన్సూరెన్సో కట్టుకోవచ్చు. ఈ తైనాతీలందరూ చేరితే ఇక మిగిలేదేముంటుంది? ఆ చెల్లెలికి పెళ్ళంటారు, ఆ పైన పండగలు, పురుళ్ళు, ఆ తమ్ముడికి చదువు, ఉద్యోగం, ఈలోగా ఆ ముసలివాళ్లకి రోగాలు, రొచ్చులు. ఇక మీ గురించి మీరు ఆలోచించుకుందాం అనుకునేసరికి మీ తల్లు నెరిసిపోతాయి, నడుములు వంగిపోతాయి. ఇది ఖాయం. అబ్బా, మరీ భయపెట్టేస్తున్నావే. ఉన్న సంగతి చెప్పాను. నన్నేం చెయ్యమంటావే?
ఆయనకి వాళ్ళంటే ప్రాణం. వాళ్ళు మన దగ్గర ఉండడానికి వీల్లేదు, పంపించెయ్యండని చెప్పడానికి నాకెన్ని గుండెలుండాలి? పిచ్చిదానా, ఇలాంటి వాళ్ళని నోటితో పొమ్మనకూడదు, పొగ పెట్టాలి. ఎలానే? ఒసే అమ్మడు, శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలన్నారు. ఆలోచించు. ముందు మచ్చుకి ఒక్కటి చెప్పవే అమ్మా, ప్లీజ్. నాకు మాత్రం ఏం తెలిసే? నాకా అవసరం రాకుండా ముందే మా అత్తమామల్ని తన దగ్గరికి రప్పించుకుని మేలు చేశాడా దేవుడు. సర్లే, విన్నవేవో చెబుతాగాని ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో. అత్తారింటికి వెళ్ళగానే ప్రతి ఆడపిల్ల మొదట చెయ్యాల్సిన పని మొగుణ్ణి కొంగు కట్టేసుకోవటం. నా వాళ్ళందర్నీ వదిలేసి కేవలం నీకోసం వచ్చిందాన్ని, నీకిక నా తర్వాతే మిగతా వాళ్ళు సుమీ అని ప్రతి క్షణం అతని బుర్రని బ్రెయిన్ వాష్ చేస్తుండాలి. ఇది ముఖ్యం. ఇది లెసన్ నంబర్ 1 అమ్మా? ఉత్సాహంగా అడిగింది వాణి. వాణి వరమ్మ రెండో కూతురు. కొంచెం అమాయకురాలు. 12 ఏళ్లున్న వయసుకు తగ్గట్టుగా బుద్ధి వికసించని పిల్ల. ఒకసారి ఆరిందాలాగా, ఒక్కోసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతుంటుంది. ఆసిబడవా, నువ్విక్కడేం చేస్తున్నావు? వెళ్ళిక్కడ్నించి ఉరిమింది వరమ్మ. విననివే అమ్మా, నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గిస్తోందిలేగాని నువ్వు చెప్పు, చెల్లెల్ని మురిపెంగా దగ్గరికి తీసుకుంటూ అంది వసుధ. ఒకళ్ళు చెప్పేదేమిటే, సొంత తెలివితేటలుండాలిగాని ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లే మీ అత్త దమయంతి. ఎంత గడుసుదో తెలుసా? కాపురానికి వెళ్లిన 3 నెలల్లో అత్త మమ్మల్ని గడప దాటించేసింది. ఇల్లు సొంతం చేసుకుంది. ఏం చేసిందట? ఏం చేసిందా? 4 రోజుల్లో కాపురానికి వెళ్లబోయే కూతురికి ఆ 4 రోజులు తన ఆడబడిచి లీలలు వర్ణిస్తూనే ఉంది వరమ్మ, ఒక్కొక్క పని చేసుకుంటూనే. అమ్మాయి, ఏ పనైనా రాణింపుకు రావాలంటే చాతుర్యం ఉండాలి. ఈ విషయంలో మీ అత్త చాలా ఘటికురాలు. బట్టలు ఆరేస్తానని చెప్పి అత్తగారి చీరల మట్టుకు మేకులకు కొర్రు పట్టించి చింపి పారేసేదట. ఆ పని చేయడంలో గొప్పతనం లేదు. చిరిగిన ఒక్కొక్క చీర పట్టుకొచ్చి పొరపాటైపోయిందత్తా అని కళ్ళనీళ్లు పెట్టుకునేదట. 4 రోజులకొకసారి ఇదే తంతు. కావాలనే చేస్తోందని తెలిసిపోతున్నా ఏడుస్తున్న పిల్లని ఏమనగలరు? అది చమత్కారం. తడిబట్టలు దులిపి దండాన ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది. ఇబ్బందులకు గురి చెయ్యాలని గట్టిగా సంకల్పించాలేగాని తెలివిగల వాళ్ళకి దార్లు కొదవా? దమయంతి మామగారు ఆరోగ్యం బాగాలేక చేసే చిన్న వ్యాపారం కాస్త కట్టిపెట్టి ఇంట్లోనే ఉండేవాడట. వేరే పనేం లేదు. 24 గంటలు పేపర్ ఒకటి పట్టుకు కూర్చునేవాడట. అలాంటి వ్యాపకం లేని వాళ్ళకి పేపర్ ఒక కాలక్షేపం కాదు, వ్యసనం. అది లేకపోతే పిచ్చెత్తినట్టు ఉంటుంది. ఒక మనిషి బలహీనత తెలిసాక ఆడుకోవడం తేలిక. మీ అత్త ఆ ఇంటికి వెళ్లడమేమిటి? ఆయనకి తిప్పలు మొదలయ్యాయి. పేపర్ ఉంటే కళ్ళజోడు కనబడేది కాదట. కళ్ళజోడు కనబడితే పేపర్ మాయమయ్యేదట. లేదా పక్కింటి వాళ్లు పట్టుకెళ్ళి ఎంతకీ ఇవ్వరు. ఇచ్చినా వాళ్ళ పాప చింపేసిందట మావయ్య, ఏమనుకోవద్దన్నారు అని పేపర్ ముక్కలు ముందు పెట్టి ముక్తాయింపు. తనతో పాటే పేపర్ కోసం, కళ్ళజోడు కోసం తెగ వెతికేస్తూ ఆపసోపాలు పడే కోడల్ని, చిరిగిపోయిన పేపర్ని పట్టుకుని తనకంటే ఎక్కువగా విచారిస్తున్న కోడల్ని పట్టుకుని నువ్వొచ్చాకే ఇలా అవుతోందని ఎలా అనగలడా పెద్ద మనిషి? ప్రాణం విసిగి పేపర్ కోసం ఎదురుచూడ్డం మానేసి గుళ్ళోకి వెళ్లి కూర్చోవడం మొదలుపెట్టాడాయన. లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది రెండో మెట్టెక్కడమేగా. సాయంత్రం టిఫిన్కి పకోడీలు వేస్తూ ప్రవచించిన రెండో ఉపాయమిది. పొద్దుటిపూట అత్తగారు కాఫీ కలిపే వేళకు నే చేస్తా అత్తయ్యా అంటూ తయారైపోయి వాళ్ళిద్దరికీ మాత్రం నీళ్లలా కాఫీ కలిపిపోయడం. మొగుడట ఆఫీసుకు వెళ్లగానే మరే పని ముట్టుకోకుండా మంచం ఎక్కేయడం. అత్తగారు దేవుడి ముందర కూర్చుని ఏ లలితా సహస్రమో చదువుకుంటుంటే టీవీనో స్టీరియోనో పెద్ద వాల్యూంతో ఇల్లు ఎగరగొట్టేయడం. ఇవన్నీ చిట్టి పొట్టి మొట్టికాయల్లాంటివి. సిసలైన దుడ్డుకర్ర దెబ్బలాంటి ప్రయోగం ఇంకొకటి చేసిందట మీ అత్త. కూతుళ్ళిద్దరూ ఆసక్తిగా నోళ్లు తెరిచి వింటుండగా చిద్విలాసంగా చిరునవ్వొకటి విసిరి తిరిగి కొనసాగించింది వరమ్మ. అబ్బే, అదేం గొప్ప ఎత్తేం కాదు, చిన్న యుక్తి, కాని పవర్ఫుల్. అంతే, ఏం లేదు. సరసాలాడుతూ కబుర్లు చెబుతూ ఆఫీసుకు వెళ్లే మొగుడికి దగ్గర కూర్చొని వడ్డించేసి ఆ చేత్తోనే తను తినేసి ఆ పైన మిగిలిన కూరలోనూ
పులుసులోనూ 2 చెంచాల ఉప్పు 2 చెంచాల కారం కలిపేసి ఏమీ ఎరగనట్టు లేచి వెళ్ళిపోవడం, అంతే. ఆ తర్వాతేముంది? ఆ మామగారు ఓసారి గుండె నొప్పొచ్చిన మనిషి. అత్తగారికి హై బ్లడ్ ప్రెషరు. నెల తిరక్కుండా రెండో కొడుకింటికి మకామెత్తేశారట. మీ అత్త అదృష్టమేమిటంటే వాళ్ళు వాదన పెట్టుకునే బాపత కాకపోవడం. ఒసే వసు, ఇంకొక్క మాట. మనం చేస్తున్న పనులు కావాలనే చేస్తున్నామన్న సంగతి తెలియాల్సిన వాళ్ళకి మినహా మిగతా వాళ్ళకి వాసనన్నా రాకూడదు. తెలిసిందా? ఇక నువ్వెలా రాణించగలవో ఆలోచించుకో. తరిగిన కూర చిల్లుల గిన్నెలో వేసి కత్తిపీట దగ్గర్నుంచి లేచింది వరమ్మ. అమ్మా, సిలబస్ మొత్తం అయిపోయింది కదూ? బెరుగ్గా అమ్మ వెనక్కి జరుగుతూ అడిగింది వాణి. నిన్ను చెయ్యెత్తబోయింది వరమ్మ. తుర్రుమంది వాణి. కూతురు సౌఖ్యం కోసమంటూ ఏవేవో దిక్కుమాలిన వ్యూహాలు పథకాలు పన్నే ఈ ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలోకి మళ్లేదెప్పుడంటే కాలం గడవాలి, రోజులు మారాలి. కాలం గడిచింది, రోజులూ మారాయి. ఈరోజు వరమ్మ మనస్సు కుమ్మరి ఆవంలా పైకి కనిపించకుండా కుములుతూ ఉంది. అవును, రాత్రి కొడుకు బాబ్జీ మెత్తగా జడిపించిన కొరడా దెబ్బ అలాంటిది మరి. అమ్మా, బిందు నేను ఇవాళ రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్ చేసుకున్నాం. ముందు చెబితే నువ్వు ఒప్పుకోవు, అందుకే అలా చేయాల్సొచ్చింది. నన్ను క్షమించమ్మా అని చల్లగా చెప్పేసి ప్లేట్లో చెయ్యి కడిగేసి మెల్లగా వెళ్ళిపోతుంటే తల తిరిగిపోయిందావిడికి. అవురా, నోట్లో వేలు పెడితే కొరకడం తెలియనట్టుండేవాడు ఉన్నట్టుండి ఎంత పనిచేశాడు. బిందుని మొదటిసారి ఇంటికి తీసుకువచ్చినప్పుడే అనుమానించింది. అమ్మా, తను బిందు, నాలాగే తను సాఫ్ట్వేర్ ఇంజనీరే. నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను అని చెబుతున్నప్పుడు కవిత్వధారణలో చెప్పాలంటే బాబ్జీ కళ్లల్లో విద్యుల్లతల వెలుగులు, ఆ బిందు మొహంలో ఇంద్రధనస్సు మెరుపులు. అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యన సహోద్యోగుల సంబంధమే కాదు, మరింకేదో అనుబంధమున్నదని. ఆ తర్వాత బాబ్జీతో నిక్కచ్చిగా చెప్పేసింది తన తమ్ముడి కూతురు కమలే ఈ ఇంటి కోడలని. కమల అణకువగల పిల్ల, డిగ్రీలు లేవుగాని ఇంటి పని అది చక్కగా చేస్తుంది. తనకు అనుగుణంగా నడుచుకుంటుందని ఎప్పుడో తన కోడలుగా నిర్ణయించేసింది. తానీ మాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం చిన్నబిచ్చుకున్నాడు తప్ప మారు మాట్లాడలేదు. వాడే సమాధాన పడతాడులెమ్మనుకుంది గాని నాలిముచ్చులా ఇంత పని చేస్తాడనుకోలేదు. ప్రాణప్రదంగానే కాదు, ఎంతో కట్టుదిట్టంగా కూడా పెంచింది బాబ్జీని. వాడు కూడా తన కనుసన్నలు దాటిపోకుండా, తన నోటిమాట మారిపోకుండా ఎంతో బుద్ధిమంతంగానే ఉన్నాడిన్నాళ్ళు. ఇంజనీర్ అయి 5 అంకెల జీతం తెస్తున్నా ఇప్పటికీ తాను ఎంచి తెచ్చిన బట్టలే వేసుకుంటాడు. 1 తారీఖు నాడు జీతం పెట్టుకొచ్చిన కవర్గానే తన చేతికి అందించేస్తాడు. ఏ విషయంగానైనా సరే తన మాటే వేదం వాడికి. బాబ్జీ ఎప్పటికీ ఇలాగే తన కొంగుచాటు బిడ్డడిగా ఉండాలని కోరుకుంది. ఇలాగే తనతోడిది లోకంగా ఉంటాడని ఆశపడ్డది. తన మాటని కాదని, సొంత నిర్ణయం తీసుకోగలడని కల్లో కూడా అనుకోలేదు. ఉన్నట్టుండి బాబ్జీ ఇలా మారటానికి కారణమేమిటి? తన చేతిపట్టు సడలిందా? ప్రతిదానికి ఈవిడ పెత్తనమేమిటని అనిపించిందా వాడికి? రాత్రంతా ఇదే మదన వరమ్మకి. నిద్రపోలేదు. తెల్లారి లేచేసరికి నీరసం, తలనొప్పి. ఇది చాలదన్నట్టు ఆఫీస్కు వెళ్తూ ఇంకో పిడుగు నెత్తినేసి వెళ్ళాడు బాబ్జీ. అమ్మా, ఈరోజు మంచిదట. బిందుని వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడ దిగబెట్టి వెళతారు. వాళ్ళు రాగానే నాకు ఫోన్ చెయ్యి అని. ఇంకే రెట్టింపయింది తలనొప్పి. ఇక నీరసమైతే వెంటనే ముసుగుదాన్ని పడుకోమంటోంది. మనసు మాత్రం అల్లకల్లోలంగా ఎడతెరిపిలేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది. ఈ రోజుదాకా ఈ ఇంట్లో ఏకఛత్రాధిపత్యం తనది. కమలగాని వచ్చుంటే ఆ ఆధిపత్యం అట్లాగే కొనసాగేది. ఇప్పుడు వచ్చేది బిందు. రేపిక్కడ తన స్థానం ఎక్కడా? అసలే ఆ బిందు మహా అందగత్తె. పెద్ద చదువు చదువుకుంది. మొగుడితో సమానంగా ఉద్యోగం చేస్తోంది, సంపాదిస్తోంది. ఇన్ని అదనపు అర్హతలున్నవయ్యే ఆ గీర్వాణం ఎక్కడికి పోతుంది? పొగరు చూపించి తలెగరేస్తుందేమో. ఊహూ, అస్సలు ఊరుకోకూడదు. పోనీలెమ్మని ఊరుకున్నామా? రేపు ఆలస్య చూసుకుని బెడ్ కాఫీ అందించమనొచ్చు, క్యారేజీలో అమర్చమనొచ్చు. ఇంటికి ఆపలాదారులా, వంట మనిషిలా, పని మనిషిలా మార్చేయొచ్చు. అమ్మో, అది భరించగలదా? ఊహూ, ఆ లోకువ ఆ పిల్లకి ఇవ్వనే కూడదు. అమ్మాయి,
నీకెన్ని కొమ్ములున్నా ఈ ఇంటికి ముందొచ్చిన దాన్ని నేను, యజమానురాలనయింది నేను. చెర్నాకోల ఇంకా నా చేతిలోనే ఉంది. నా తర్వాతే నువ్వు సుమా, జాగ్రత్త అని తలకెక్కేలా గట్టిగా చెప్పాలి. పెళ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బాబ్జీకి నచ్చుతుందా? వలచి వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలాయే. ఇదేమిటమ్మా అంటూ వెనకేసుకురాడు. కాదులే, బాబ్జీ అటువంటి వాడు కాదు. తనంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం. తనకి మాత్రం వాడంటే పంచప్రాణాలు కాదు. ఆడపిల్లల కంటే మగపిల్లవాడు ఉద్ధరిస్తాడని, వాణ్ణెంత అపురూపంగా పెంచిందని. వాడు పెద్ద చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగస్తుడవ్వాలని ఎంత తపించింది. అందుకే కదా ఆయన తన్నొదిలి పైలోకాలకి వెళ్ళిపోయినా వెనకడుగేయకుండా ఉన్నదంతా ఊడ్చి నగల దగ్గర్నుంచి అమ్మి పారేసి వాణ్ణి చదివించింది. వాడి క్యాంపస్ సెలక్షన్ వస్తే శ్రమ ఫలించినందుకు ఎంత సంబరపడింది. ఇవన్నీ వాడెరగనివా? ఇన్ని కష్టనష్టాల కోర్చి పెంచి ఇంత పాణి చేసిన వాళ్ళకంటే ఇవాళ వచ్చిన పెళ్ళామే ముఖ్యమని తన్ను లోకు చేస్తాడా? ఏమో, ఏం చెప్పగలం? తన్నడక్కుండా అడుగు కదపనివాడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి మరీ ఇంటికి తీసుకురావాల్సిన కోడల్ని చెప్పా చెయ్యకుండా నీ లెక్కేమిటన్నట్టు ఇంటికి తీసుకువస్తున్నాడు. వాణ్ణెలా నమ్మగలం? తల్లిని మన్నించడం మానేసి పెళ్ళానికి విధేయుడవడని ఎలా చెప్పగలం? మొగుడి వత్తాసు చూసుకుని ఆ నెరజాన నా ఆజ్ఞకి లోబడి ఉంటే సరే, లేకపోతే మీ దారి మీది అంటుందేమో. దేవుడా, అలాంటి సందర్భమే వస్తే తనకేది దారి? ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కోడలికి లోబడి బతకడమేనా? లేకపోతే ఈ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికి పోతుంది? తాను దూరే సందులేకే ఏడుస్తుంటే తన మెడని పట్టుకు వేలాడుతూ ఈ వెర్రిబాగుల పిల్ల ఒకటి. వీళ్లు కాదంటే దీన్ని దరి చేర్చేవారెవరు? కాస్త సహనంగానే ఉండాలి, తప్పదు. అలా అని మొదట్లోనే ఈ భయాన్ని బయటపెడితే ఇప్పట్నుంచే చులకన అయిపోవచ్చు. మేకపోతే గాంభీర్యమే అయినా పింకంగా ఉన్నట్టే ఉందాం. నేను అవునంటేనే ఈ ఇంట్లో నీకు మనుగడ అన్నట్టు బెదిరింపుగానే మాట్లాడదాం. చూద్దాం ఏం జరుగుతుందో. భగవంతుడా, నీట ముంచుతావో పాల ముంచుతావో. అమ్మా, వదిన వాళ్ళు వచ్చేశారు అరుస్తూ పరిగెత్తుకొచ్చింది వాణి. నిటారుగా అయింది వరమ్మ. మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు. వాళ్ల తప్పే. పెద్ద మనసుతో వాళ్లను మీరు మన్నించాలి, దీవించాలి. వచ్చిన వాళ్లను లాంఛనంగా ఆహ్వానించి ముభావంగా కూర్చున్న వరమ్మని కదిలించి అర్థింపుగా అన్నది బిందు తల్లి భ్రమరాంబ. మీరు మీ మేనకోడల్ని కోడల్ని చేసుకుందామనుకున్నారట. మీ ఇంటి వాతావరణం, మీ మనస్సు, పద్ధతులు, అలవాట్లు తెలిసిన అయిన వాళ్ల పిల్లని తెచ్చుకోవాలనుకోవడం సమంజసమే. కాని పిల్లల అభిమతాన్ని కూడా కాదనకూడదు కదా. బిగుసు కూర్చున్న వరమ్మ పలకలేదు. నా కూతురని కాదు, బిందు కూడా మంచి పిల్ల. దాని చదువు దానికి నలుగురిని కలుపుకుపోవడం నేర్పింది. బిందు మీతో సులువుగా కలిసిపోతుంది. పెద్దల విలువేమిటో, వారి గౌరవానికి భంగం రాకుండా ఎంత భద్రంగా చూసుకోవాలో చిన్నప్పటినుంచే చెప్పేదాన్ని నేను. బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది, అభిమానిస్తుంది. మీ మనసు తెలుసుకుని మసలుకుంటుంది. మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది. హామీ ఇస్తున్నట్టుగా చెప్పిందావిడ. బిందు వరమ్మగారి దగ్గరగా వచ్చి కూర్చుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. అమ్మా, ఇక నుండి మీరు బాబ్జీకి మాత్రమే అమ్మ కాదు, నాకు కూడా అమ్మే. మిమ్మల్ని అమ్మా అనే పిలుస్తాను. మీరు కూడా నన్ను వేరేగా చూడకండి. మూడో కూతుర్ని అనుకోండి. మీరు మోస్తున్న బరువుని సగం పంచుకోవడానికి వచ్చిన ఆత్మీయురాలను అనుకోండి. మీ వేలు నిర్దేశించిన వైపే నేనెప్పుడూ నడుస్తాను. సందేహించకండి, నన్ను నమ్మండి. పాణిని గురించి కూడా మీకు బెంగవద్దు. నేను తన్ని తీర్చిదిద్దుతాను. తనకి మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను. బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపడ్డమే కాక ఒక భరోసా, ఒక సాంత్వన కూడా వినిపించి ఊరటపడింది వరమ్మ. ఆవిడ బెట్టు సడలుతూ ఉంది. బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకుని బిందు చేతిని తన చేతిలో ఉంచుకుని మెల్లగా వత్తింది. బిందు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ నవ్వింది. అమ్మా, మీరు వంట చేసేసి ఉంటారు. నేను స్వీట్ మాత్రం చేస్తాను మన అందరికీ. బాబ్జీ వచ్చాడు. ఇంటి వాతావరణంలో పొద్దుటి తీక్షణత లేదు, చల్లబడింది, ఆహ్లాదంగా కూడా ఉంది. అరగంట తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు.
మాట్లాడుకుంటూ కొబ్బరి మామిడికాయ పచ్చడి రంజుగా ఉన్నదంటూ, సాంబారు పసందుగా కుదిరిందంటూ, వరమ్మగారి చేతి వంటను మెచ్చుకుంటూ, బిందు చేసిన పాయసంలో మటుకు సగ్గుబియ్యం కంటే పంచదార ఎక్కువగా ఉన్నదంటూ రుచులెంచుకుంటూ నవ్వుకుంటూ తింటుండగా హఠాత్తుగా వాణి, అమ్మా, వదిన వాళ్ళమ్మగారు మంచి టీచర్ కాదు అంది. ఒక్కసారి అందరూ తలెత్తి చూశారు ఆ అమాయకపు పిల్లవంక. పులుసులో ఉప్పెక్కువెయ్యమని చెప్పాలి గాని పాయసంలో పంచదార ఎక్కువెయ్యమని చెప్పొచ్చా? ఒక్కసారిగా వరమ్మకి పొలమారింది. కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. కథ సమాప్తం.